తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఎక్కువగా ఈ సవాళ్ళ పర్వం నడిచినట్టుగా అనిపిస్తూ ఉంది. మాజీ మంత్రులు వర్సెస్ ఇప్పుడున్నటువంటి మంత్రులు. జూపల్లి ఇంతకుముందు జూపల్లి కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళు సవాల్ విసిరారు. ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు ఏ పార్టీ చేయలేదు, లేకపోతే ఏ ప్రభుత్వం కూడా అన్ని అప్పులు చేయలేదు. దాదాపు 8 లక్షల కోట్ల వరకు కూడా అప్పు చేశారు ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టిరు. దీనికి సంబంధించి సవాళ్ళు విసిరు. లేదు నేనే బీఆర్ఎస్ పార్టీకి వస్తా, లేకపోతే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పి జూపల్లి చెప్పిండు. లేకపోతే గన్ పార్క్ వద్దకు రండి అని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే పీసీసీ చీఫ్ కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా కూడా గన్ పార్క్ దగ్గర ఒక రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళ కోసం ఎదురు చూసిన పరిస్థితి చూసినాం. దీనికి సంబంధించి వాళ్ళే బీఆర్ఎస్ భవన్కి రమ్మంటారా అని చెప్తారు. బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్, హరీష్ రావు ఎదురు చూస్తుంటే జూపల్లి బీఆర్ఎస్ భవన్కి వస్తా అని సవాల్ చేసినటువంటి జూపల్లి ఎందుకు రాలేదు బీఆర్ఎస్ భవన్కు, మేము రెడీగా ఉన్నాం, మా పత్రాలు పట్టుకొని మేము మా రాష్ట్రంలో ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది, ఎన్ని అప్పులు చేసాం, మేము చేసింది 4 లక్షల కోట్లే, కానీ మీరు చెప్పేది దానికి డబల్గా 8 లక్షల కోట్ల అప్పు చెప్తా ఉన్నారు. ఇది చేసింది మిగతా అప్పు చేసింది మీరు ఈ 2.5 ఏళ్ల పాలన, మీరు ఇంత అప్పు చేస్తే 4 లక్షల కోట్ల అప్పు చేసి మేము ఓన్లీ 10 ఏళ్ల పాలనలో ఓన్లీ 4 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పేసి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ చెప్తా ఉన్నారు. రండి మీరు సవాల్ వేశారు కదా బీఆర్ఎస్ భవన్కి రండి అని చెప్పేసి బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్, హరీష్ రావు కూడా ఎదురు చూశారు. కానీ వాళ్ళు లేదు మేము ప్రెస్ క్లబ్కి వస్తున్నామని చెప్పేసి ఆర్ఎస్పీ దీనికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ కావచ్చు, జూపల్లి కావచ్చు సవాల్ విసితే రండి మేము కూడా గన్ పార్క్ వస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎక్కడికక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, అక్కడ ఆర్ఎస్పీ కావచ్చు, ఇతర మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ భవన్లో 100 పోలీసులు పెట్టి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సరే మీరే సవాల్ విసిరారు, మీరే రమ్మంటా ఉన్నారు, మళ్ళీ మీ ప్రభుత్వమే 100లాది పోలీసులను పెట్టి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉంది, సరే మీరే సవాల్ విసిరే వదిలేయండి, పోలీసు ప్రొటెక్షన్తోనే మమ్మల్ని తీసుకెళ్లొచ్చు కదా, ఎందుకు మీరు అంతలా భయపడతా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా మాటల యుద్ధం నడిచింది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళంతా గన్ పార్క్ వద్ద కూడా కూర్చోండి, రావాలి హరీష్ రావు, రావాలి కేటీఆర్ అంటూ అక్కడ మీరు 8 లక్షల కోట్ల అప్పులు కుంభకోణాలు చేశారు, ఇందులో అవినీతులు జరిపారు, అన్ని దగ్గర మా దగ్గర చట్టాలు ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా బయట పెడతాం, మీ అందరినీ కూడా జైలు పాలు చేస్తామని చెప్పేసి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ చాలాసేపు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మనం చూసినాం. తర్వాత వెంటనే సవాళ్ళ పర్వం నడిచింది. లేకపోతే జూపల్లికి హరీష్ రావు సంబంధించి జూపల్లికి వాట్సాప్లో వీళ్ళు చేసినటువంటి అప్పుల పీడిఎఫ్ను పంపడం, లేకపోతే జూపల్లి వీళ్ళకి వాట్సాప్లో పంపడం, ఈ విధంగా వాట్సాప్లో పంపించుకోవడం జరిగింది. తర్వాత నిన్న కూడా జూపల్లి సాయంత్రం సమయంలో ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ప్రెస్ క్లబ్కి వచ్చి రండి హరీష్ రావు, నేను ప్రెస్ క్లబ్కి వస్తా అని చెప్పినా మీరు కూడా రండి అని చెప్పేసి హరీష్ రావు కావాలనే హరీష్ రావు ఇక్కడ సిటీలో లేడని చెప్పేసి ఆ సమయంలో మాత్రం కావాలని ఇక్కడికి రావాల్సి వచ్చింది జూపల్లి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేశారు. నిజంగా చాలా 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఇదే సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంది. ఈ సవాళ్ళ పర్వంలో నిజంగా ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసుకోవాల్సి వస్తుంది, సరే ప్రెస్ మీట్లలో ఆ లెక్కలేంటి, ఎన్ని అప్పులు చేయాల్సి వచ్చింది, లేకపోతే ఎందులో కుంభకోణాలు జరిగాయి, గురుకులాల్లో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు, ఆర్ఎస్పీఏ అవినీతి చేశాడు అని చెప్తా ఉన్నారు. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్లలో అవినీతి జరిగితే మరి 10 ఏళ్ల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతర ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆర్ఎస్పీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, స్వేరు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ 10 ఏళ్లలో ఎందుకు స్పందించలేదు, ఓన్లీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ గుర్తొచ్చాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడలేదు. ఆర్ఎస్పీ కాదు చేసింది, అడ్లూరి లక్ష్మణే గురుకుల మంత్రిగా ఉండి అతనే లక్షలాది రూపాయల అవినీతి జరిగిపోయింది అని చెప్పేసి, లక్షల కోట్ల అవినీతి జరిగిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఆర్ఎస్పీ నుంచి మొదలైనటువంటి ఏదైతే గురుకులాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి స్టార్ట్ అయినటువంటి ఈ అంశం ఇప్పటికీ జూపల్లి అంటే మాజీ మంత్రులు వర్సెస్ ఇప్పుడు నూతన మంత్రుల వరకు కూడా కొనసాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు జరిగే ఛాన్స్ ఉంది, ఎందుకు ఈ విషయంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇటు మీడియాని కావచ్చు, లేకపోతే అంటే దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే అప్పులు ఎన్ని జరిగాయని చెప్పేసి రాష్ట్రానికి అవసరమే, కానీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ భవన్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే ఎన్నన్నా అఖిలపక్ష సమావేశం లాగా పెట్టా మీరు ఎన్ని అప్పులు చేశారు, మేము ఎన్ని అప్పులు చేసామని చెప్పేసి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ సవాళ్ళు విసిరుకొని వీళ్ళు అటు సవాల్ చేయగానే వీళ్ళు అరెస్ట్ చేయించడం, లేకపోతే వీళ్ళు వచ్చే సమయంలో వీళ్ళు కావాలనే ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే ఇటువంటి ఎందుకు చేయాల్సి వస్తుంది, ప్రజలను ఎందుకు పిచ్చివాళ్ళని చేయాల్సి వస్తుంది, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఏ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఏ పార్టీ ఎన్ని అప్పులు చేసింది, ఏ పార్టీ అసలు పనికొచ్చే పనులు చేస్తూ ఉంది, ఏ పార్టీ వీళ్ళు
అనుకున్నటువంటి పరిపాలన అందిస్తూ ఉంది, ఏ పార్టీ వీళ్ళకు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పేసి అన్ని విధాలుగా అన్ని ప్రజలైతే అన్ని అయితే ఎక్స్పెక్ట్ అన్ని ఆలోచిస్తూ ఉన్నారు. తెలుస్తుంది ప్రజలు అసలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి మీకే తెలియాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకసారి చూద్దాం. భరాసా హయాంలోనే అప్పులపై వ్యాఖ్యలు కట్టుబడి ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రుణాలు వివరాలు పంపిన మంత్రి జూపల్లి ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలని మరోసారి సవాల్. పూటకో సవాల్, రోజుకు అడ్రస్లా జూపల్లి తీరు. అబద్ధపు లెక్కలు చెప్పి ఆయన తక్షణం రాజీనామా చేయాలి. మంత్రి విడుదల చేసిన లేఖను జవాబిచ్చిన హరీష్ రావు. ఇదే సవాళ్ళ పర్వం ఎక్కువ కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ప్రజలు చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి అసలు వాళ్ళకు ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలి, ప్రజలు భయపడకుండా ఎటువంటి విధానాల గురించి చెప్పాలని చెప్పేసి వాళ్ళకు చెప్పేటువంటి పరిస్థితులు ఏం లేవు. కానీ ఇక్కడ సవాళ్ళ పర్వాలు లేకపోతే నువ్వెంతో చూసుకుందాందా నేనెంతో చూసుకుందాందా అన్నట్టుగా కూడా ఇక్కడ వీళ్ళకి కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, భరోసా హయాంలోనే అప్పులపై వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రుణాల వివరాలు పంపిన మంత్రి జూపల్లి భరోసా హయాంలోనే అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు రాజీనామా సవాల్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తన లెక్కలు తప్పని కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తన లెక్కలు తప్పని నిరూపించకపోతే హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా, భరోసా పార్టీని రద్దు చేస్తారా, ఏం చేస్తారో లిఖితపూర్వకంగా చెప్పాలన్నారు. హరీష్ రావు తనకు రాసిన లేఖలో భరోసా హయాంలో చేసిన అప్పులకు సమాధానం చెప్పకుండా దాటవేశారని విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం మంత్రి జూపల్లి అసెంబ్లీ ఆవరణలో సిఎల్పి మీడియా హాల్లో, సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు తనకు రాసిన లేఖపై స్పందించారు. భరోసా హయాంలో చేసిన అప్పులు, బకాయిలపై తాను చెప్పిన లెక్కల వివరాలను ఉదయం వాట్సాప్లో పోస్టులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు పంపించాను. ఆయా అంశాలపై చర్చించేందుకు సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలన్నారు. దానికి ప్రతిగా హరీష్ రావు నాకు లేఖ రాశారు. అందులో భరోసా హయాంలో చేసిన అప్పులు ఎక్కడా ప్రస్తావించలేదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో అప్పు తెచ్చారా లేదా ఆ రుణం ఎలా తీరుస్తారని అడిగితే సమాధానం లేదు. హరీష్ది పలాయనవాదం, ఆయన చేతకాని మాటను మాట్లాడుతున్నారు. పాలమూరు పౌరుషం ఉంది కాబట్టి నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను. ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో భరోసాకు 6 శాసనసభ స్థానాలు వచ్చాయి. నా రాజీనామా ప్రభావం రాష్ట్రమంతటా ఉంది. తెలంగాణ ఉద్యమ పవిత్రతకు, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన కొనసాగలేదు. మేము అడిగిన దానికి కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? భరోసా అప్పులపై కేటీఆర్, హరీష్ రావులు చెప్పిన లెక్కలు తప్పు. నాకు పదవులు కాదు, ఆత్మగౌరవం ముఖ్యం. మీ పౌరుషం, రోషం, పరపతి ఏంటో ధైర్యం ఉంటే చెప్పాలని జూపల్లి పేర్కొన్నారు. ఇక్కడ జూపల్లి గారు మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నారు అంటే, మీరు ఎన్ని అప్పులు చేశారో మాకు వాట్సాప్లో పంపిస్తున్నారు, కానీ మీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులు మాకు ఎటువంటి వివరాలు మీరు పంపించట్లేదు. ఏదో ఒకటి కాలయాపన చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఒకటి ఆన్సర్ మీరు నాకు పంపిన వాట్సాప్లో లేదు. సరే రండి, ఆ రోజు బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తాను, కుదరలేదు. సరే ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చాము రండి అని చెప్పేసి నిన్న సాయంత్రం వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చుండి నేను నిజంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సంబంధించినటువంటి తెలంగాణ ఏదైతే బలిదానాలు చేసుకున్న వాళ్ళందరినీ గౌరవాన్ని కాపాడే విధంగా నా పరిపాలన ఉంటుంది, లేకపోతే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి తప్ప ఎప్పుడు మీలాగా ఈ 1200 మంది బలిదానాల మీద ఎప్పుడు ఈ విధంగా నేను అవినీతులు చేయలేదు అంటూ కూడా ఇతను వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అలాగే ఇతను మంత్రి పదవి కూడా రాజీనామా చేశాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను, నా రాజీనామా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికి గురి చేసింది, అట్లుంటుంది నా వ్యక్తిగత పరిపాలన అని చెప్పేసి కూడా ఇక్కడ జూపల్లి మాట్లాడుతున్నట్టు అంశాలు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా దీనిపై మీరు సమాధానం చెప్పి తీరాలి అంటూ కూడా జూపల్లి చెప్తారు. అలాగే హరీష్ రావు జూపల్లికి ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటో చూద్దాం. పూటకో సవాల్, రోజుకు అడ్రస్లా జూపల్లి తీరు. మంత్రులు విడుదల చేసిన లేఖలకు జవాబిచ్చిన హరీష్ రావు. మొన్న తెలంగాణ భవన్, నిన్న గన్ పార్క్, నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు పూటకో సవాల్, రోజుకో అడ్రస్లా ఉంది అని భరోసా శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు దుయ్యబట్టాడు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ భరోసా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మంత్రి జూపల్లి వాట్సాప్ ద్వారా పంపిన లేఖకు హరీష్ రావు ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాధానం ఇచ్చారు. అనంతరం సమాధానాలను మంత్రి జూపల్లి లేఖ రూపంలో పంపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, వాట్సాప్ ద్వారా మీ లేఖలు సమాధానం పంపిస్తున్న, నిజాయితీ ఉంటే తక్షణమే రాజీనామా చేయండి అని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్కు వస్తానని మంత్రి తప్పించుకున్నారని ఆరోపించారు. తాము గన్ పార్క్ వస్తామంటే అరెస్ట్ చేశామన్నారు.
నెలకు లెక్క చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూపాయలు 1,77,58 కోట్లు అని లేఖల్లో జూపల్లి తెలిపారు. కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం 2026 జూన్ 30 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు 1,86,067 కోట్లుగా ఉంది. ఎఫ్ఆర్ఎంబితో పాటు అన్ని రకాలు కలిపి రూపాయలు 3,47,294 కోట్ల అప్పు చేసినట్లు ఏడాది మార్చి 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. నిజానికి వివిధ మార్గాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రూపాయలు 4.5 లక్షల కోట్ల అప్పు తీసుకుందన్న విషయం బహిరంగ రహస్యమే. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూపాయలు 4.17 లక్షల కోట్లు మాత్రమేనని మంత్రిమండలి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూర్చోబెట్టి మేము స్పష్టంగా చెప్తామంటూ కూడా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూటకో సవాల్ రోజుకో అడ్రస్. మొన్న బీఆర్ఎస్ భవన్కి వస్తాను మీరే చెప్పారు, నిన్న గన్పాల్కి రమ్మన్నారు. మళ్ళీ నిన్న సాయంత్రమే మేము లేని సమయంలో, అంటే మాకు వేరే ప్రోగ్రామ్స్ బయటకు వచ్చేసాం, మేము లేని సమయంలో సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్ వచ్చి అక్కడ హడావిడి చేసి వెళ్ళిపోయారు. మీరు వాట్సాప్లో పంపిన దానికి మేము ఆన్సర్ చేసినాం, కానీ మీరు పంపినటువంటి దాంట్లో ఏ విధంగా కూడా మీ లెక్కలు లేవు, అసలు మీరు చేసినటువంటి అప్పుల చిట్టానే అందులో లేదు అని చెప్పేసి ఇక్కడ సంగారెడ్డిలో ఒక ప్రోగ్రాంలో ఉంటే సమావేశంలో పాల్గొంటే ఆ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో అక్కడ కూడా హరీష్ రావు దీనికి సంబంధించి లెక్కలు చూపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అంటే దీనికి సంబంధించి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి ఆ విధానం ఏంటంటే 8 లక్షల కోట్ల అప్పు జరిగింది, ఈ 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అప్పు చేశారు, అవినీతులు జరిగాయని చెప్పేసి ఇటు జూపల్లి కావచ్చు, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ ఏకదాటిగా వాళ్ళపైన దాడి చేసి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఇక్కడ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్పీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదు మేము ఓన్లీ 10 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేసినాం, మీరు దాన్ని 2 చేసి చూపిస్తూ ఉన్నారు, మీరు ఓన్లీ 2.5 ఏళ్ళనే ఎక్కువగా అంటే మాకంటే ఎక్కువగా దాదాపు మాకంటే డబుల్ 8 లక్షల కోట్ల అప్పులు మీరు చేశారు 2.5 ఏళ్ల పాలనలో, ఇంకా మీకు అధికారం ఇస్తే మళ్ళీ ఇంకా 5 ఏళ్ళ అధికారం ఇస్తే అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేస్తారు, మీరు అసలు ప్రజలకు చేసింది ఏం లేదు, మీరు వ్యతిరేక పాలన, ఇది పైశాచిక పాలన అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దియబట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఇవి. అంటే ఇక్కడ ప్రజలైతే అన్ని గమనిస్తూ ఉంటారు, అంటే నిజంగా ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరగబోతుందని చెప్పేసి కూడా ఆ ప్రజలు అన్ని గమనించి అన్ని పార్టీలకు కూడా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి.